నమస్తే వెల్కమ్ టు S4 టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ గా జీతాలు చెల్లించాలి కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్ విశాఖలో మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం ఒకరు మృతి ముగ్గురు పరిస్థితి విషమం రెండో రోజు సిఎల్పి సమావేశానికి డుమ్మా కొట్టిన సచిన్ పైలట్ వర్గం 30 మంది రెబల్స్ ఉన్నామంటూ వీడియో విడుదల సంక్షోభంలో అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం భారత్లో 9 లక్షల మార్కును దాటిన కోవిడ్-19 తెలంగాణలోనూ కొనసాగుతున్న కరోనా విజృంభణ సమీక్షలు ప్రకటనలకు మాత్రమే తెరాస ప్రభుత్వం పరిమితం అభివృద్ధి సాగడం లేదంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికే జీతాలు అందించాలని స్పష్టం చేశారు. పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి సామాజిక ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందజేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విశాఖపట్నంలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్ సంస్థలో గత అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలిపోయాయి. దాదాపు 10 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు వినిపించాయంటే ప్రమాద తీవ్రత ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనతో విశాఖ వాసులు మళ్లీ వణుకుపోయారు. 50 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పరివాడ ఫార్మాసిటీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో సీనియర్ కెమిస్ట్ శ్రీనివాస్ మృతి చెందిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో 4 మాత్రమే ఉన్నారని, వీరిలో 3 స్వల్పంగా గాయపడగా మల్లేష్ తీవ్రంగా గాయపడినట్లు ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదయం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న శ్రీనివాసరావు మృతదేహాన్ని శిథిలాల మధ్య గుర్తించారు. అయితే ఇందుకు సంబంధించి ఇటు యాజమాన్యం కానీ అటు పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి పేలుడు జరిగిన సమయంలో 4 మాత్రమే విధుల్లో ఉన్నారని విశాఖ సాల్వెంట్స్ యాజమాన్యం చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఆ సమయంలో 15 మంది వరకు విధుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. కలెక్టర్ వినయ్ చంద్ను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గాజువాకలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా 3 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఉన్నటువంటి జేఎన్పీసీ లో మరో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఈ విశాఖ సాల్వెంట్స్ లో జరిగినటువంటి ఈ రోజు రాత్రి ఇప్పుడే 10:30 ప్రాంతంలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో అనేక మంది కార్మికులు అందులో చిక్కుకుపోయి ఉంటారు. భారీ ఎత్తున వెగిసిపడుతున్నటువంటి మంటలతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి అల్లకొల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు లేవు, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు లేవని అనేక మార్లు గొగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే భారీ ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు అనేటువంటి వెగిసిపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలా. ఈ మంటలను అదుపు చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అగ్నిమాపక శాఖల నుండి ఫ్రోమ్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ మంటలను అదుపు చేయాలనేసి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. పక్కన ఉన్న పరిశ్రమలకు కూడా అంటుకుంటే మాత్రం ఇది భారీ ఎత్తున ప్రాణ నష్టానికి దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది. వెంటనే అదుపు చేయడానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారి యంత్రాంగం సిఐటి విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నది. అనుకున్నదే అయ్యింది. నిన్నటి సిఎల్పి సమావేశానికి డుమ్మా కొట్టిన రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు నేటి సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. పైలట్ వైఖరిపై గుర్రుగా ఉన్న అధిష్టానం తమ ఆదేశాలు బేఖాతరు చేస్తూ సమావేశానికి డుమ్మా కొట్టిన పైలట్ కు మరో అవకాశం ఇచ్చి చూడాలని, అప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రాకపోతే వేటు వేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నిన్నటి సమావేశానికి 104 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరు కాగా సచిన్ వర్గంలో ఉన్న 5 ఎమ్మెల్యేలు తమకు మద్దతు లేఖ ఇచ్చినట్లు కాంగ్రెస్ పేర్కొంది. అయితే అది అవాస్తవమని, 30 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని సచిన్ తేల్చి చెప్పారు. గెహ్లోట్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని పేర్కొన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభం గంటకోలా మారుతోంది. తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటించిన యువనేత ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తాజాగా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు తన వర్గం ఎమ్మెల్యేలతో ఓ వీడియోను విడుదల చేశారు.
తనతో కలిసి వచ్చేందుకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పిన పైలట్ విడుదల చేసిన ఈ వీడియోలో 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కనిపిస్తూ ఉండడం గమనార్హం. పైలట్ కార్యాలయం విడుదల చేసిన ఈ వీడియోలో సచిన్ కూడా కనిపించలేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హర్యానాలోని మనేసర్లో ఓ రిసార్ట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ అంతకంతకు పెరిగిపోతోంది. కేసుల సంఖ్యలో 9 లక్షల మార్కును దాటేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్లో 28,498 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులోనే నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 553 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 9,06,752కి చేరగా మృతుల సంఖ్య మొత్తం 23,727కి పెరిగింది. 3,11,565 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 5,71,460 మంది కోలుకున్నారు. కాగా హైదరాబాద్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ కరోనా రక్కసి విజృంభణ అడ్డు అడుపు లేకుండా పోతోంది. ఇవాళ కూడా భారీ సంఖ్యలో కొత్త కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 926 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 212, కరీంనగర్ జిల్లాలో 86 కేసులు రాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ మొత్తం మీద 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 36,000 దాటింది. వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ సహా పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది మొత్తం జేఏసీగా ఏర్పడి ధర్నా నిర్వహిస్తున్నారు. నర్సులు, ఇతర సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని 5 రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని భావించామని ఇప్పటికే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిష్కరించమని మాత్రమే కోరుతున్నాము. ఫస్ట్ రోజు కోర్టు ముందు ధర్నా చేశాము, ఆ రోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఆ పోలీసులు వాళ్ళందరినీ మోహరించారు. మేమందరం అటెండ్ అయినాం. ఇక్కడ 200 మంది ఉన్నాము. ప్రతిరోజు 1 అవర్ కూర్చోగానే లేపేస్తున్నారు. మేమేం పాపం చేస్తాం? మేము ఆడపిల్లలం రోడ్ల మీదకి వచ్చి మా న్యాయమైన సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నాం. నిన్న మా ప్రాబ్లమ్స్ స్పందించారు, పిలిచారు, మాట్లాడారు. కానీ మేము అనుకున్నది మాకు జరగలేదు. మా చర్చలు విఫలమయ్యాయి. మీడియా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చర్చలు సఫలమయ్యాయి, డ్యూటీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి అంతమంది పోలీసుల్ని తీసుకొచ్చారు. మమ్మల్ని రోజు అరెస్టులు, ధర్నాలు ఇవే అవుతున్నాయి. మమ్మల్ని గుర్తించండి. మేము తెలంగాణ బిడ్డలమే. మాకు ఆత్మాభిమానం ఉంది. మేము సమస్యలన్నీ సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం. ఎన్ని రోజులు అరెస్ట్ చేయండి. మీరు అరెస్ట్ చేసుకొని మీకు అలుపు వచ్చినా కూడా మేము సాధించేది ఒకటే. మేము 14 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. మా బాధలు అర్థం చేసుకోండి. నమస్తే. నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి. గత 15 సంవత్సరాలుగా గాంధీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. నాతో పాటు 220 మంది నర్సెస్ వర్క్ చేస్తున్నాము. మాకు శాలరీలు తక్కువ ఉండడం వలన గత 3 రోజుల నుండి స్ట్రైక్ చేస్తున్నాము. ఫస్ట్ రోజు అంటే ఫ్రైడే రోజు డిఎంఈ దగ్గర స్ట్రైక్ చేశాము. డిఎంఈ సార్ ఆ రోజు పిలిపించి ఏమన్నారంటే, అమ్మ మీది ప్రాసెస్లో ఉంది అనేసి అని చెప్పారు. ఫైలు మూవ్ అవుతుంది అనేసి అని చెప్పారు. అన్న 5 నిమిషాలకి మమ్మల్ని అరెస్ట్ చేయించారు. శాంతియుతంగా అక్కడ కూర్చొని మేము ధర్నా చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయించారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. కొంతమందిని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కి పంపించిండ్రు. ఈవినింగ్ వరకు చూసి వదిలేశారు మమ్మల్ని. తర్వాత మేము ఆల్రెడీ చెప్పాము ఏమనంటే మా డిమాండ్స్ సాల్వ్ అయ్యేంత వరకు కూడా మా ధర్నాన్ని మేము కొనసాగిస్తామని ఆ రోజు. నేను గత 15 సంవత్సరాల నుండి గాంధీ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ క్లాస్లో పనిచేస్తున్నామండి.
అయితే మేము ఈ కోవిడ్ సమయంలో ఈ పాండమిక్ టైంలో మాకు కొత్త జీవో తీసుకొచ్చి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము శుక్రవారం నుంచి స్ట్రైక్ చేస్తున్నామండి. శుక్రవారం రోజు డిఎంఈ ఆఫీస్ దగ్గర స్ట్రైక్ చేస్తే డిఎంఈ సారు మీ ఫైల్ మూవ్ అవుతుందమ్మా, మీకు 25,000 ఇస్తాము, ఆ ఫైల్ మూవ్ అవుతుందని చెప్పారు. ఆయన మేము దానికి ఒప్పుకోకుండా అక్కడే శాంతియుతంగా స్ట్రైక్ చేస్తుంటే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్కి, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్కి కొంచెం మందిని తరలించారు. మళ్ళీ తెల్లారి 5 వరకు ఉంచి మళ్ళీ ఇంటికి పంపించేశారు. మళ్ళీ సాటర్డే మేము గాంధీ హాస్పిటల్లో మామూలుగా చేసినామండి. సండే రోజు నిన్న కూడా మామూలుగా స్ట్రైక్ చేసినాము. చేస్తే మమ్మల్ని ఇవన్నీ నిన్న కిషన్ రెడ్డి సార్ వస్తే శాంతియుతంగా చేసినాము. నిన్న కిషన్ రెడ్డి సార్ వస్తే సార్ని కలిసాము. సార్ ఎమ్మటే స్పందించి వీళ్ళ సార్ని సింప్లీ చేయాలని చెప్పారు. అయితే మళ్ళీ హెల్త్ మినిస్టరు డిఎంఈ సార్ మమ్మల్ని చర్చకు పిలిచారు. చర్చకు పిలిస్తే మా వాళ్ళతో అన్నారమ్మ మీకు 25,000 సార్లు ఇచ్చి పర్ డే 300 ఇంక్రీజ్ ఇస్తామని చెప్పారు. అయితే మా వాళ్ళు ఏం చెప్పొచ్చు, సమీక్ష సమావేశాలు ప్రకటనలకు మాత్రమే తెరాస ప్రభుత్వం పరిమితమైందని, అభివృద్ధి ఏమాత్రం ముందుకు సాగడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రిగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖకు నిధులు కొరత ఉండటం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మెడపల్లి, కతలాపూర్, మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో ఉన్న సూరమ్మ చెరువు 44,000 ఎకరాలకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు 200 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంలో టెండర్లు కూడా తీసుకుని ఇప్పటి వరకు తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదని చెప్పారు. చలో సూరమ్మ ప్రాజెక్టు జిల్లా కాంగ్రెస్ పార్టీ పిలుపుతో మీలో కదలిక వచ్చిందని అన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్కు బ్లాక్స్ లిస్టు పెట్టి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్కు నీటిని తరలిస్తుందని చెప్పనేదైతే ఆర్భాటం చేస్తుందో ఇలా ఆనాటి పూర్వ కరీంనగర్ జిల్లా సంబంధించి వాస్తవంగా ఏ గోదావరి పరివాహక ప్రాంతానికి లభ్యమయ్యేటటువంటి ఒక గోదావరి నీటి జలాలను ప్రాధాన్యతతో అందింప చేయవలసినటువంటి బాధ్యత ఉంటుందో అటువంటి గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఒక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేసేది, నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా కేవలం సమీక్షలు, సమావేశాలు, ప్రకటనలకే పరిమితమయ్యే విధంగా ఇప్పుడు నిన్న మళ్ళీ ఏదైతున్నదో వరద నీటి కాలువ ద్వారా వీలున్నంత మేరకు చెరువులు, కుంటలు నింపాలని ఏదైతే సమీక్ష నిర్వహించిందో నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు శాసనసభ ఎన్నికల కంటే ముందు వేములవాడ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బీజేపీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తే కేసీఆర్ తట్టుకోలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంపీ అరవింద్పై టీఆర్ఎస్ తొత్తులు, ముష్కర్ల దాడి సిగ్గుమాల చర్య అన్నారు. ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే బీజేపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. సీఎంకు కరోనా భయం కంటే కూడా బీజేపీ భయమే పట్టుకుందన్నారు. కొంతమంది కేసీఆర్ తొత్తులు, కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగే వ్యక్తులు, తెలంగాణ ద్రోహులు, చెంచగాళ్ళు వాళ్ళందరూ కూడా చాతగాని దద్దమ్మలు వచ్చి ఒక 2-3 వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద, అరవింద్ గారి యొక్క వాహనం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, దాడి చేయడము నిజంగా సిగ్గుచెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణలో కరోనా విషయంలో ప్రజలు భయపడుతున్నటువంటి ఆ భయం కంటే బీజేపీ భయం పట్టుకున్నది. ఆయన ఉదయం లేస్తే బీజేపీ, పన్నా బీజేపీ, లేచినా బీజేపీ, ఆయన ఏ కార్యక్రమం చేసినా బీజేపీ గుర్తొస్తుంది. నాకు బీజేపీ భయం ఆయన పట్టుకున్నది. అందుకే భయపడిపోయి ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు. ఫామ్ హౌస్ లో, ప్రగతి భవన్ ఎక్కడ ప్రజలందరూ అయోమయం గురవుతున్నారు. మురుగటోళ్ళు కొంతమంది పెట్టుకున్నాడు,
కరిషోటలో కొంతమందిని పెట్టుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ మురుగటోళ్ళ గురించి, కరిషోటోళ్ళ గురించి వాళ్ళకు భయపడే పరిస్థితి భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళ యాచారంలో రాష్ట్ర ప్రజలందరూ చూసారు. యాచారంలో ఒక ప్రజాప్రతినిధి స్వయంగా అక్కడి శాసన సభ్యుడే ఒక మహిళ, దళిత మహిళను చూడకుండా ఏ విధంగా దాడి చేసారో చూసారు అందరు. వాళ్ళ కోయడలో మామిడి పళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్నారని భావించి ఒక సమన్వయంతోని వాళ్ళందరినీ శాంతపరిచే ప్రయత్నం చేయడానికి వెళ్ళినటువంటి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు. ఏపీలో ఎన్ని కట్టడి చర్యలు చేపట్టినా కరోనాకు మాత్రం చెక్ పడడం లేదు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా తన ప్రతాపం చూపుతుండటంతో అధికారులు పట్టణాలకు తాళాలు వేస్తున్నారు. పాజిటివ్ కేసులతో పాటు పెరుగుతున్న మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో జిల్లాలో కలెక్టర్లు లాక్డౌన్తో పట్టణాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 47 వార్డులు కట్టడిలోకి వెళ్లిపోయాయి. వివిధ జిల్లాల్లోనూ అనధికార లాక్డౌన్ అమలవుతుంది. ఒంగోలులో ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ అమలుకు కలెక్టర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా సమయంలో అన్ని బంద్ చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నగరంలోకి రాకుండా శివార్లలోనే నిలిపివేసే ఏర్పాటు చేశారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కరోనా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. దీంతో పూర్తి లాక్డౌన్ విధించారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అధికారులు కోరుతున్నారు. భాగంగా ఒక వారం రోజుల పాటు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 6 to 11 ఏదైతే మార్నింగ్ 6 AM to 11 AM ముందు పీక్ సమయంలోనే షాప్స్ ఓపెన్ చేయబడతాయి. 11 నుంచి షాప్స్ అన్ని క్లోజ్ చేయాలి ఎక్సెప్ట్ మెడికల్, హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్. తర్వాత ఈ ఏదైతే 11 తర్వాత పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందో కంప్లీట్ రిస్ట్రిక్షన్ జరిగింది. ఈ రిస్ట్రిక్షన్ సమయంలో అన్నెసెసరీ రైతు సంక్షేమ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ సర్కార్ రైతులకు వ్యవసాయ అధునాతన పరికరాలపై దృష్టి సారిస్తోంది. ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ వారికి ట్రాక్టర్లను అందిస్తోంది. దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కన్నబాబు ట్రాక్టర్ ఎక్కి కొత్త వాహనాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. సామర్థ్యంతో పాటు నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి లబ్ధిదారులకు అందించారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలో రైతులకు ఉపయోగపడే విధంగా కొత్త పథకాల కార్యాచరణ చేపట్టాలని అన్నారు. రైతుకు విత్తన దశ నుంచి పంట అమ్ముకునే వరకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బాబు మీరు వచ్చారు, నువ్వు వచ్చాము బాబు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిని ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందని నిజామాబాద్ ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చందాల అనిల్ పేర్కొన్నారు. ఆన్లైన్ క్లాసుల విధి విధానాలపై ప్రభుత్వ వైఖరి ఏంటో తెలపమని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశ్నిస్తుంటే అక్రమంగా తమ వాళ్లపై కేసులు బనాయిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కరోనా కష్టకాలంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న ఏబీవీపీ నాయకులపైన అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పారు. ఇంటెలిజెన్స్ యంత్రాంగం అనేది ప్రజల పక్షాన కాకుండా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అబద్ధపు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు ఇంటెలిజెంట్ యంత్రాంగం అనేది ప్రజల పక్షాన వహించకుండా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అబద్ధపు నివేదికలు ఇస్తూ ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని అరెస్టు చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిని కక్షపూర్వకంగానే అరెస్టు చేశారు. ఎందుకంటే ఈ యొక్క ఆన్లైన్ విద్యా విధానం పైన, క్లాసుల పైన విధి విధానాలు ప్రకటించాలని, ప్రభుత్వం యొక్క వైఖరిని చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ప్రశ్నిస్తుంటే ఏదో రకంగా విద్యార్థి పరిషత్ని
విద్యార్థి పరిషత్ని ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకింది. ఈ కరోనా కష్టకాలం మహారాష్ట్ర ముంబైలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసం రాజగృహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెద్దపేటలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్రా బాలాజీ మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై దాడి జరగడం చాలా దారుణమని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజగృహపై దాడి జరగడం అంటే మా నివాసాలపైన దాడి జరగడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ అంటే కేవలం దళిత బహుజన ప్రజలకే కాకుండా ఈ సమాజంలో రాజ్యాంగం ద్వారా అనేక ఫలాలు పొందుతున్న సమస్త జనులందరికీ నాయకుడని కొనియాడారు. రాజగృహంపై దాడి చేసిన నిందితులను వెంటనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా అరెస్ట్ చేసి రాజద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముంబైలో రాజ్గృహపై బాలాజీ మాదిగ సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్. మహారాష్ట్ర ముంబైలో జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నివాసమైనటువంటి రాజగృహపైన దాడి ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దళితుల మీద వెనకబడినటువంటి వర్గాల మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివసించినటువంటి రాజగృహపైన దాడి చేసినటువంటి మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్ గూండాల మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరపాలి. వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటుగా రాజద్రోహం కూడా కేసు పెట్టాలని చెప్పని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఆచంట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజగృహం మీద దాడి జరగటం అంటే దళితులందరి మీద వెనకబడిన వర్గాలందరి మీద ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం ద్వారా హక్కులు సాధించుకుని ఫలాలు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట రాపల్లి మధ్యలో గల ప్రైవేటు సిరామిక్స్ కంపెనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన జేసీబీతో చదును చేస్తూ ఉండగా మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో నీరు వృధాగా పోతుంది. అధికారులు వెంటనే స్పందించి పైపులను మరమ్మతులు చేయాలని అక్కడి వారు కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండల కేంద్రంలో తుడుందెబ్బ ముఖ్య నాయకుడు ఉయిక సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఏ పంటలు వేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవడం చరిత్రలో ఒక గొప్ప నిర్ణయమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున వారికి మా ప్రత్యేక కృతజ్ఞతావందనాలు అని తెలిపారు. ఇలాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిర్ణయం తీసుకుని మా ఆదివాసీలను ఆదుకోవాలని కోరుకుంటున్నట్లు ఉయిక సుదర్శన్ అన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపు నుండి మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారికి ఆదివాసీ హక్కు పత్రాలు వాళ్ళ క్యాబినెట్లు కూర్చొని మాట్లాడి ఆదివాసులకు సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆదివాసులు చాలా హీనమైన ఘోరమైన స్థితిలో ఉన్నారు. మరి ఆదివాసులు అడవి మీదనే జీవించి సాగు భూమి చేస్తున్నటువంటి వాళ్లకు భూమి తప్ప ఇతర మార్గాలు ఉండవు. కాబట్టి అడవిని కాపాడుతూ భూమిని కూడా చనువు చేస్తూ వాళ్ళు జీవన సాగిస్తున్న ఈ సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్ గారు ఏ విధంగా ఆదివాసులకు కూడా పట్టాలు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు, ఆ విధంగానే మన ముఖ్యమంత్రి అయినటువంటి మన గౌరవ చంద్రశేఖరరావు గారు కూడా మాకు ఆగస్టు 9 లోపల ఆదివాసీ ప్రపంచ దినోత్సవం లోపల మాకు కూడా మా ఆదివాసులకు కూడా తప్పక ఇస్తారని. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అంగన్వాడీలు ఎన్నికల సందర్భంగా చేసిన సేవలకు పారితోషికం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తహసీల్దార్ రామకృష్ణ స్పందించి 2 రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రామాంజనేయులు, నాయకులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అకౌంట్స్ ఉండే వాళ్ళకి అడ్జస్ట్ చేసేసాం. మిగతా అమౌంట్ అడ్జస్ట్ కానీ అకౌంట్ నెంబర్స్ మాకు ఇవ్వలేదు. తర్వాత వచ్చేసి ఆ అమౌంట్ 4,500 రూపాయలు 3 బాటలు కలిసిన పాటు 3 బాటలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ గా జీతాలు చెల్లించాలి. కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్. విశాఖలో మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం. ఒకరు మృతి, ముగ్గురు పరిస్థితి విషమం. రెండో రోజు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన సచిన్ పైలట్ వర్గం. 30 మంది రెబల్స్ ఉన్నామంటూ వీడియో విడుదల. సంక్షోభంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం. భారత్లో 9 లక్షల మార్కును దాటిన కోవిడ్-19. తెలంగాణలోనూ కొనసాగుతున్న కరోనా విజృంభణ. సమీక్షలు, ప్రకటనలకు మాత్రమే తెరాస ప్రభుత్వం పరిమితం. అభివృద్ధి సాగడం లేదంటున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇక ఈ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ S4 TV న్యూస్.